హాయ్ అండి. ఈరోజు నేను పెప్పర్ చికెను చేసి చూపిస్తున్నాను. కొన్ని ధనియాలు, మిరియాలు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ పట్టా, సాజీరా, ఇలాచీలు, లవంగాలు కొంచెము ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రై చేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి, పౌడర్ చేసుకోవాలి, మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పౌడర్ అవుతుంది అన్నమాట. ఇట్లా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని చికెను తగినంత ఆయిల్ పోసుకొని, చికెను 1/2 kg ఉంది, కొంచెం కొత్తిమీర, ఉల్లిగడ్డలు 2-3 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. వేసుకొని కొంచెం కలర్ రావాలి, ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసేసుకోవాలి. అప్పుడప్పుడు ఒకటేలాగా కాకుండా ఇట్లా మిరియాలతోటి చికెన్ చేసుకుంటే బాగుంటుంది, నోటికి టేస్ట్ కొడుతుంది అన్నమాట. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. వేసేసి మొత్తం కలిపేసేసుకుందాం. కొంచెం పసుపు, తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసేసి మొత్తం కలిపేసేసుకోవాలి. చికెన్కి మొత్తం పట్టించుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes అయినాక తీసి మొత్తం కలుపుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతుండాలి, లేకపోతే మాడిపోతుంది. పీసు ఉడికిందా లేదా చూడాలి. ఇట్లా నొక్కంగానే ఉడికిపోయింది, ఉడుకుతుంది. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదా, మిరియాలు, ధనియాలు, అట్ట, సాజీరా, అదంతా ఇప్పుడు ఇందులోకి వేసేసేసి కలుపుకోవాలి. మొత్తం చికెన్కి అంతా కలిపేసేసుకోవాలి. బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. నేను చేసిన పెప్పర్ చికెన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.